హలో కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ 2 విలేజెస్ లో 1200 ఏకర్స్ ల్యాండ్ అక్వైర్ చేశారు కదా? అవునండి, అక్వైర్ చేస్తున్నారా ల్యాండ్? లేదండి, రైతులు ఒప్పుకోవట్లేదు కదా, మన సైడ్ నుంచి ఎవరు వెళ్ళలేదు కదా ఊర్లలోకి వెళ్ళలేదు. ఏమండి అబ్జెక్షన్స్ ఉన్నాయండి, 30 days నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరు వెళ్ళలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం అర్జెంటుగా 2 గ్రామాల ప్రజల్ని మీరు వెళ్ళాలి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎవరు కూడా భూములు ఇచ్చే ఆలోచనలో లేరు. 1000 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది. అట్లనే బట్ల చందాపూర్ అని ఇంకో విలేజ్ లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చారండి. మీరు రాగలుగుతారా, వెళ్తారా వాళ్ళ ఊర్లకి? My only request is they are protesting from past 30 days andi. Could you make a visit to the village and ask them what their problems are? Because few other lands which don't belong to SCs and STs, they have been saved. 150 acres belonging to one family have been saved. Rest of 1200 acres are being acquired. Each and every bit is of a poor person, either an SC, ST or Muslim or Lambada. It's very unfortunate andi. మొత్తం 1000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ లాగేసుకుంటున్నారు కదా. బట్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ పీపుల్ కదండి, మీరు కేర్ టేకర్ కదా. ఒకసారి మీరు ఆ విలేజ్కి వెళ్ళి వస్తే వాళ్ళ బాధ తెలుస్తుంది కదండి. నాకు మీరు ఒక్క మాట ఇవ్వండి, మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని, లేకపోతే వీఆర్ హియర్ ఇన్ వికారాబాద్ అండ్ వీ ప్లాన్ టు స్టే ఆన్ హియర్ అండి. మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని కొంచెం మాట ఇవ్వండి. ఎందుకంటే ఆర్డీఓ గారితో కాదండి, ఆర్డీఓ కాంట్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్. నో, ఓన్లీ యూ కెన్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్ కదండి. మీరు వెళ్ళరా, మీరు ఊరికి వెళ్ళరా కలెక్టర్ గారు? My humble request as a ex-member of parliament, you are the custodian of your people and it's a very small district. Matter of stepping out to a village, they are suffering. 1200 small farmers, assigned lands of 1000 acres has been acquired. Very unfortunate andi. If you can kindly go, we will go from here. Otherwise we plan to lay seas here. We'll sit here only in Vikarabad Chaurasta. మీరు మాట్లాడి డెసిషన్ చెప్పండి. అది ఆయన ఏం అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఆర్డీఓ గారికి మాట్లాడి అష్యూరెన్స్ ఇస్తేనే ఓకే, లేకపోతే మేము ఇక్కడే కూర్చుంటామండి. థ్యాంక్ యూ.